దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు కనరో భాగ్యాన్ని తలపిస్తున్నాయి. సకల జనుల మహోత్సవంగా అద్వితీయంగా వైదికోపేతంగా కొనసాగుతున్నాయి. సుప్రభాత గోష్ఠితో వైదిక కార్యక్రమాలు జరిగాయి. மங்களாசாசனத்தின் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதானன்னி பொங்கும் பரிவாலை வில்லிபுத்தூர் பட்டர் பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர் லக்ஷ்மீ சரணலாக்ஷாங்க சாட்சி ஸ்ரீவத்சவக்ரசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்கள श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अस्तु श्रीस्तनकस्तूरी वासनावासिसोरसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गल कमलाकुचकस्तूरी कद्दमाङ्कितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम्. ప్రత్యేక హోమాలు, అష్టాక్షరీ మంత్రజపం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, శాత్తుముర్రై, తీర్థప్రసాద గోష్ఠి, బలిహరణతో 5వ రోజు ఉదయపు సేవలు పరిపూర్ణమయ్యాయి. ఓం నమో రామానుజాయ 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 ఓం నమో రామానుజాయ. సోమవారం తిరువీధి యాత్రలో వేంచేసిన 37 నుంచి 54 దివ్యదేశమూర్తులకు మంగళవారం సామూహిక తిరుమంజన సేవలు నిర్వహించారు. రామానుజ సహస్రాబ్ది సమారోహమహోత్సవే ప్రతిష్ఠితాయ హరయే బహురూపాయ మంగళం. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. సాధారణంగా ఇలాంటి సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. కానీ ఇక్కడ లోకాంతంగా 18 రూపాల్లో తిరుమంజనం నిర్వహించడం విశేషం. జై శ్రీమన్నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. యస్యాం హిరణ్యం విందేయం గావత్స్వం మురుజానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం
కాంసోస్మిదాం హిరణ్యప్రాకారావార్ద్రాం జ్వలంతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. గోవింద. సర్వం భగవంతుడే అనేవాళ్ళు ఎవరో, వాళ్ళు ఎంత బాగా భగవంతుడిని ప్రేమిస్తారో భగవంతుడు కూడా అత్యర్థం సచ మమ ప్రియ, నాకు కూడా వాళ్ళు ఇంత అని చెప్పడానికి వీలు కానంత ప్రేమండి అన్నాడు. చూడండి, చాలామంది ఏ జన్మలో ఉన్నా, అంటే ఒక జన్మ మానవ జన్మ వచ్చింది, ఒకరు బ్రాహ్మణుడవచ్చు, క్షత్రియుడవచ్చు, వైశ్యుడవచ్చు, శూద్రుడవచ్చు, ఏ ఆశ్రమమైనా కానివ్వండి, లేదు ఏ వర్ణమైనా కానివ్వండి, ఉండాల్సింది భగవంతుడి మీద భక్తి. అతనికి వేదం వచ్చా, లేదు మంచి యుద్ధాలు చేస్తాడా, లేదు బాగా వ్యాపారం చేస్తాడా, ఇవి కావు. భగవంతుని మీద ఎవరికి భక్తి ఉంటే వాళ్ళే దేవుణ్ణి పొందగలుగుతారు, వాళ్ళనే పరమాత్మ ప్రేమిస్తాడు. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. గోవింద. విశేషోత్సవాల్లో భాగంగా డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి ఉభయ దేవేరుల సమేతంగా ఊంజల్ సేవ నిర్వహించారు. పెరుమాళ్లకు హృదయ మందిరాన్నే ఊయలగా చేసి ప్రేమతో జోలపాడే ఉత్సవమిది. శ్రీ భక్తి సారా శ్రీ భక్తి సారా మునయే నమః. మునయే నమః. మఖాయాం మఖాయాం మకరే మాసే మకరే మాసే చక్రాంశం చక్రాంశం భార్గవోద్భవం భార్గవోద్భవం మహీసారా మహీసారా పురాధీశం పురాధీశం భక్తిసారం భక్తిసారం అహం భజే. అహం భజే. ఒక పెరుమాళ్లని ఒక ఊయలలో దర్శించే అవకాశమే మనకు సాధారణంగా దక్కుతుంది. కానీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మాత్రం 18 రూపాల్లో ఉన్న పరమాత్ముని ఊయలలూపే అద్భుత అవకాశముంటుంది. సమానమూర్వం నద్యః కృణంతి తముశుచిగుం శుచయో దివాగుం సనపాన్నపాతం పరితస్తురాపః. ముస్రియాః అశ్వత్థేవో నిఖాదానం పర్ణేవో వాసాతిఖ్క్రేతా గోభాజ ఇత్కిలా సాథాజస్సనావథాపో రోఖమ్మా. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పెరుమాళ్లకు అలుపు తీరేలా ఊయలలను ఊపుతూ పాట పాడారు. ఉదయాస్తశైలంబులో నరకంబములైన ఉడుమండలమును చెయ్యాల
ఉదయాస్తశైలంబులోన రకంబములైన ఉడుమండలములోచె ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల ఉయ్యాల. ఉపచారాలు చతుర్వేద పారాయణతో స్వామిని నిద్రపుచ్చడమే ఈ డోలోత్సవం వెనకున్న పరమార్థం. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన దొడవాయే ఉయ్యాల. మది నిండా భక్తులతో డోలోత్సవాన్ని దర్శిస్తే సంశయాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. భక్తులను స్వామివారి ఎదురుగా కూర్చుండబెట్టి వేద పఠనం చేశారు. భక్తులకు వేదాశీర్వాదం అందజేశారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి ఫాల్గుణ మాసం పూర్ణిమా తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మంగళగీతంతో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. కరతాలే తీండల్ కళన్ సకాలేష్వ్యాహత పరాక్రమా రామానుజార్యవ్యాజ్ఞా వర్ధతామభివర్ధతాం రామానుజార్యవ్యాజ్ఞా ప్రతివాసరముజ్వల దిగంతవ్యాపిని భూయాత్ సాహి లోకహితైషిణి శ్రీమన్న శ్రీరంగ శ్రియమనుభద్రవాం అనుదినం సంవర్ధయ. సమతా కుంభ మహోత్సవాల్లో గజవాహన సేవ అత్యంత విశేషమైందిగా భావిస్తారు. స్వామి గజవాహనంపై అభయహస్తంతో విహరిస్తూ తన రాజసభావ వైభవాన్ని భక్తులకు ప్రదర్శిస్తారు. శ్రీరామ 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 శ్రీరామ. ఇది గజేంద్ర మోక్షాన్ని, అహంకారాన్ని వీడి భగవంతుని శరణు వేడటాన్ని సూచిస్తుంది. बोल रामानुज स्वामी जी महाराज की. राजा रामचंद्र महाराज की. चक्रवर्ती तिरुमगन की. గజవాహన సేవను సార్వభౌమత్వానికి, జ్ఞానానికి ప్రతీకగాను కొలుస్తారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సీతాపతి శ్రీరామచంద్ర హెచ్చరిక స్వామి హెచ్చరిక. గజవాహనంపై ఊరేగిన రామచంద్ర ప్రభువు అభయమిస్తాడు. భక్తులు కూడా నిరంతరం ఆ స్వామిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ వాహన సేవలోని ఆంతర్యం. వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దివ్య సాకేత రామచంద్ర ప్రభువు గజవాహన సేవలో ఊరేగగా మది నిండా భక్తిభావం నింపిన ఈ ఘట్టం భక్తులను కట్టిపడేసింది. విభూతి నాయక వందాత్. యాభై 55 నుంచి 72 దివ్య దేశములలో కొలువుదీరిన దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలను నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. బోల్ లక్ష్మీ నారాయణ భగవాన్ की. रामानुज स्वामी जी महाराज की. समस्त भक्त वृंद की. భగవద్బంధువులారా, ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి వైభవాన్ని భగవంతుడు చాటి చెబుతూ ఉంటాడు లోకానికి అని. ఒక అద్భుతమైనటువంటి దివ్య దేశం తిరుక్కురుంగుడి అనే ఒక దివ్య దేశం. ఈ తిరుక్కురుంగుడి దివ్య దేశానికే కురంగనగరి అని కూడా పేరు. ఆ దివ్య క్షేత్రంలో ఒక దాసరి అయినటువంటి మాలదాసరి అని అంటారే, అలాంటి ఒక దాసరి వంశానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుణ్ణి తాను తరింపచేసి అతని ద్వారా ఒక బ్రహ్మ రాక్షసుకి విమోచన కలిగించినటువంటి క్షేత్రం తిరుక్కురుంగుడి అనేటటువంటి క్షేత్రం. పంచనంబి క్షేత్రము అని అంటారు. కవి సార్వభౌముడు రణరంగ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు అందులో ఈ మాలదాసరి యొక్క చరిత్రని చెప్పడానికే ఒక చాప్టర్ని ఆయన దానికి డెడికేట్ చేయడం జరిగింది. కైసిక ఏకాదశి, ఈ పేరు మీరు వినుంటారు. ఆ కైసిక ఏకాదశి ఆ క్షేత్రం నుంచే ప్రసిద్ధమైంది, లోకానికి అందింది కూడా. వైకుంఠేకాదశికి పూర్వం వచ్చేటటువంటి శుక్ల ఏకాదశికి కైసిక ఏకాదశి అని అంటారు. దాన్ని కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యదలో దాన్ని పొదిగి ఇచ్చినటువంటి ఇతిహాసం ఇది. అది చదివినందుకు పరాశర భట్టర్ వారికి తన వాహనం మీద కూర్చోపెట్టి వారింటికి ఆ శ్రీపాతాంగులైనటువంటి స్వాములు తీసుకువెళ్ళి దింపేటటువంటి ఒక మర్యాదని ఏర్పాటు చేశారండి రామానుజుల వారు. ఆలోచించాలి, రామానుజుల వారి యొక్క హృదయం ఎంత విశాలమైనదో. భగవంతుడు హృదయం విశాలం, అది ఎప్పుడో చరిత్ర. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలక్షణమైనటువంటి చరిత్ర కలిగిన దివ్య దేశాల దర్శనాన్ని మనకి చేసుకోగలిగే ఒక అదృష్టాన్ని మన సమతామూర్తి భగవద్ రామానుజ స్వామి మనకి కలిగించడం మనందరి అదృష్టం. భారతదేశం ముద్దిక్కోహం దిగ్విజయం కన్నరిరుళ రామానుజర్ వందార్ స్వామి
புலிங்குடி கிடந்து வருகுணமங்க இருந்து வைகுந்தத்துள் நின்று தெளிந்தயன் சிந்தஜகங்கடியாதே என்னையாழ்வா எனக்கருளே நலிந்த சீனுலகமுன்னுடன் வியப்பா நாங்கள் கூத்தாடி நின்னார்ப்பா பளிங்குநீர் முகிலின் பவலம் போல் கனிவாய் சிவப்பா நீ காணவாராயே. పాల్గొనండి రండి 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 జనులారా కదలి రండి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. అహీంద్రపురా వాసాయ హేమాంబుజవల్లి సమేతాయ దేవనాథాయ నమః. గోవింద 108 తిరుపతుల బ్రహ్మోత్సవము చింది 108 తిరుపతుల బ్రహ్మోత్సవము చింది. జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ. கற்பாரி ராமபிரான எல்லால் மத்தும் கற்பரோ புற்பா முதலா புல்லெரும்பாதியொன்னின்னியே கற்பால ஜோத்தியில் வாடும் சராசரம் முத்தவோம் கற்பாலு குயித்தனான் நான் முகனார் பெத்த நாட்டுலே. சாகேத ராம கோவிந்தா. జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో. శ్రీరామచంద్ర జయ హో సాకేత ధామ జయ హో శ్రీరామానుజ జయ హో సమతామూర్తి జయ హో శ్రీరామచంద్ర జయ హో సాకేత ధామ జయ హో శ్రీరామానుజ. 6వ రోజు ముచ్చింతల్లో జరగబోయే శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువను తలపించనుంది. 108 దేవదేవుళ్లకు ఒకేసారి నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులందరూ పాల్గొని అనుగ్రహం పొందాలని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి కోరారు. అద్భుతమైనటువంటి రోజు, ఒక దివ్యమైనటువంటి దర్శనం. 108 మంది స్వాములని, పెరుమాళ్ళని ఒక్క చోట దర్శనం చేసుకోగలిగేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇక్కడ మనకి వేదిక మీద దర్శింపజేస్తారు. ఆ పెరుమాళ్ళకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 1, 2, 3 కళ్యాణాలని మనం అక్కడక్కడ చూడొచ్చు. 108 మందికి జరిగే కళ్యాణం దర్శనం చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి కళ్యాణం ప్రారంభం అవుతుంది. సుమారుగా 7:30-8 లోపల ముగియాలి అనేది మన వాళ్ళ యొక్క సంకల్పం, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం. సకల లోకరక్షకుడికి, సర్వరూపధారుడికి 108 రూపాలలో జరిగే చారిత్రాత్మక అపూర్వ ఘట్టం శాంతి కళ్యాణ మహోత్సవం. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి శాంతి కళ్యాణ మహోత్సవం మొదలవుతుంది.
బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేషోత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 108 దివ్య దంపతుల కళ్యాణం మనం ఎక్కడ చూడలేం, మన వల్ల కాదు. కళ్యాణం అంటేనే సుఖాన్ని ఇచ్చేది అని అర్థం, శుభాలను తెచ్చి ఇచ్చేది. అలాంటి కళ్యాణం ఒక పెరుమాళ్ళకి జరుగుతుంది. తిరుమలలో అయినా శ్రీరంగంలో అయినా, శ్రీరంగంలో అసలు ఎప్పుడు చూడలేం కూడా. తిరుమలలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది, కానీ అక్కడ ఒక పెరుమాళ్ళే, ఏ క్షేత్రమైనా ఒక పెరుమాళ్ళే. కానీ ఇక్కడ ప్రత్యేకించి 108 దివ్యదేశ పెరుమాళ్ళకి జరిగే కళ్యాణం ఇక్కడే మనం దర్శించగలుగుతాం, మరి ఎక్కడ చూడలేం. అలాంటి కళ్యాణ మహోత్సవం అంతమంది అర్చక స్వాములు ఒకేసారి జీలకర్ర బెల్లం సమర్పించడం, మంగళసూత్రాలను సమర్పించడం ఇదొక అద్భుత సన్నివేశం. చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీరామనగరీ దివ్య సాకేత భువిరాజతే సీతా లక్ష్మణ సంప్రీత చేతసే నిత్యమంగళం.